విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక ముఖ్య విషయాన్ని మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. అది కంబైన్డ్ పీడిఎఫ్స్కి సంబంధించి గత 5-6 నెలలుగా నేను టీచ్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డొమైన్ వైజ్గా కంపైల్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ 200 ఇష్యూస్, అలాగే ఎకాలజీ, ఎకానమీ, పాలిటీ, మిసలేనియస్ ఇట్లా సెపరేట్గా కంబైన్డ్ పీడిఎఫ్గా చేసి అప్లోడ్ చేస్తున్నాం. సోమవారం ఏప్రిల్ 29వ తేదీన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంబైన్డ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయబడింది. అలాగే మంగళవారం నాడు ఎకాలజీ, బుధవారం ఎకానమీ, ఈరోజు పాలిటీకి సంబంధించి, రేపు మిసలేనియస్కి సంబంధించి ఒక్కొక్క రోజు 200 ఇష్యూస్ డొమైన్ వైజ్ కంబైన్డ్ పీడిఎఫ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ లేకపోతే కామెంట్స్ సెక్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ మీరు ఈ కంబైన్డ్ పీడిఎఫ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మే చివరి వారంలో అప్లోడ్ చేయబడతాయి. ఇవి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అంటే మీరు జూన్లో రాయబోయేటువంటి పరీక్షలో చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు నా వాయిస్ కానీ లేకపోతే పీడిఎఫ్లో ఉన్నటువంటి ఐటమ్స్ కానీ మీ మైండ్లోకి వస్తాయి. ఆ తర్వాత మీరే చెప్తారు. కాబట్టి ఈ పీడిఎఫ్స్ని ఒక్కసారి గ్లాన్స్ చేయండి, తప్పకుండా మీకు బెనిఫిట్ ఉంటుంది. సరే, ఈరోజు పాలిటీకి సంబంధించి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించి ఈ ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు సంబంధించినటువంటి 3 ముఖ్య విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా సుప్రీంకోర్టు స్టిప్యులేట్ చేసినటువంటి 2 సేఫ్ గార్డ్స్ కూడా మీకు చెప్తాను. ఇక రెండోది స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించి, అసలు స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించినటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏమిటి, అలాగే స్టార్ క్యాంపెయినర్స్ని రివోక్ చేయొచ్చా, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ ఉందా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. అంతేకాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నేను ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించి, అలాగే స్టార్ క్యాంపెయినర్స్ ఇష్యూ, ఈ 2 మాట్లాడుకుందాం. సరే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1982వ సంవత్సరంలో పరవూర్ అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ, ఇది కేరళలో ఉంది. అక్కడ మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని యూజ్ చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1983వ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాడటం జరిగింది. తర్వాత కాలక్రమేణా మొత్తం దేశం అంతటికీ వీటిని విస్తరించడం జరిగింది. తర్వాత క్రాస్ చెక్ చేయటం కోసం వీవీప్యాట్ మెషిన్స్ వచ్చాయి. మొదట వీవీప్యాట్ మెషిన్స్ క్రాస్ చెక్కింగ్ కేవలం 1 పోలింగ్ బూత్ తోటే జరిగేది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో. 2019వ సంవత్సరంలో 5 పోలింగ్ బూత్స్ క్రాస్ చెక్కింగ్కి సుప్రీంకోర్టు ఇంక్రీజ్ చేయటం జరిగింది. అలాగే 2017 తర్వాత ఈ వీవీప్యాట్ మెషిన్స్ని కూడా మ్యాండటరీ చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎక్కడైతే వాడతారో అక్కడ వీవీప్యాట్ మెషిన్స్ కూడా మ్యాండటరీ. అంతేకాకుండా 1 అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి 5 పోలింగ్ బూత్స్కి సంబంధించి క్రాస్ చెకింగ్ జరుగుతుందన్నమాట. అంటే మనం ఈ బ్యాలెట్ యూనిట్ మీద ఏదైతే నొక్కుతామో, ఏ పార్టీకి ఏ క్యాండిడేట్కి అయితే నొక్కుతామో అవన్నీ కౌంట్ కాబడి అక్కడ మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో కౌంటింగ్ చేసేటప్పుడు పలానా వ్యక్తికి ఇన్ని ఓట్లు, పలానా వ్యక్తికి ఇన్ని ఓట్లు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానికల్లీ వస్తుంది. ఇవన్నీ కంపైల్ కాబడి అసలు అది కరెక్టా కాదా అని తెలుసుకోవటం క్రాస్ చెకింగ్ ద్వారా చేస్తారనమాట. వీవీప్యాట్ మెషిన్స్కి సంబంధించిన స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి కౌంట్ చేసి ఇది కరెక్టే అని చెప్పి నిర్ధారించుకుంటారనమాట. ఏదైనా ఎనామలీ ఉంటే అది చాలా సీరియస్ ఇష్యూ కింద అవుతుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడతారో అక్కడ వీవీప్యాట్ మెషిన్స్ కంపల్సరీ. అలాగే
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ర్యాండమ్లీ సెలెక్ట్ చేసినటువంటి 5 పోలింగ్ బూత్స్కి క్రాస్ చెకింగ్ కూడా జరుగుతుంది. అసలు ఈ వీవీప్యాట్ మెషిన్ అంటే ఏమిటి? మనం ఎవరికైతే ఓటేస్తామో ఆ సీరియల్ నంబర్, ఆ వ్యక్తి పేరు, ఆ గుర్తు అవన్నీ కూడా మనకు వీవీప్యాట్ మెషిన్లో అక్కడ కొద్దిసేపు కనిపిస్తాయి. 7 సెకండ్లు అనుకుంటాను. 7 సెకండ్ల పాటు అక్కడ ఆ సీరియల్ నంబర్, క్యాండిడేట్ పేరు, గుర్తు కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఏమవుతుందంటే ఆ స్లిప్ అందులో పడిపోతుంది. ఇలాంటి స్లిప్స్ని కౌంట్ చేస్తారు, క్రాస్ చెక్ చేస్తారన్నమాట. 5 నియోజకవర్గాలకి, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్స్, ఆ 5 పోలింగ్ బూత్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి 5 పోలింగ్ బూత్స్కి సంబంధించి క్రాస్ చెకింగ్ చేస్తారు. ఈ వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేస్తారు. అక్కడ వచ్చినటువంటి నంబర్తో పోల్చి చూస్తారు. పలానా పార్టీకి, పలానా అభ్యర్థికి 400 ఓట్లు, పలానా అభ్యర్థికి 300 ఓట్లు అని అక్కడ ఎలక్ట్రానిక్ వేలో కనపడతాయి కదా, అది కరెక్టా కాదా అని చెప్పి ఈ స్లిప్పుల కౌంటింగ్ ద్వారా తేలుస్తారనమాట. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే అక్కడ 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే సింబల్ లోడింగ్ యూనిట్. సింబల్ని వీవీప్యాట్ మెషిన్స్కి లోడ్ చేస్తేనే కదా అక్కడ స్లిప్, అలాగే ఆ స్లిప్ మీద ఆ సింబల్ అవన్నీ ప్రత్యక్షమయ్యేది. సో సింబల్ లోడింగ్ యూనిట్ అంటే ఈ ఎంటైర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ప్రక్రియలో సింబల్ని లోడ్ చేసేటువంటి యూనిట్ ఉంటుందన్నమాట. తర్వాత బ్యాలెట్ యూనిట్, మనం ఏదైతే నొక్కుతామో అది బ్యాలెట్ యూనిట్ అనమాట. తర్వాత కంట్రోల్ యూనిట్, అది పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. 4వది వీవీప్యాట్ మెషిన్, ఇది క్రాస్ చెక్ చేయటానికి. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలో ఉండేటువంటి భాగాలన్నమాట. సింబల్ లోడింగ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత 2వది బ్యాలెట్ యూనిట్, 3వది కంట్రోల్ యూనిట్, 4వది వీవీప్యాట్ యూనిట్ అనమాట. ఈ 4 యూనిట్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సిస్టంలో భాగాలన్నమాట. సరే, అసలు వీటి మీద సుప్రీంకోర్టుకి ఎందుకు పిటిషన్స్ వెళ్ళాయి? 3 విషయాలను పేర్కొంటూ పిటిషన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఒకటి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేపర్ బ్యాలెట్కి షిఫ్ట్ అవ్వండి. పేపర్ బ్యాలెట్ అంటే ఏమిటి? ఒక పేపర్ ఉంటుంది, పేపర్ మీద గుర్తు, పేరు, సీరియల్ నెంబర్ ఉంటాయి. పలానా పేరు, పలానా గుర్తు, పలానా పేరు, పలానా గుర్తు. మనకి ఇష్టమైన వాళ్ళ మీద స్వస్తిక్ గుర్తుతోటి ఉన్నటువంటి ఒకటి ఇస్తారు. దాంతో ముద్ర వేస్తాం, వేసేసి దాన్ని మడిచేసి ఆ డబ్బాలో పడేస్తాం. అయితే 1970లో 80లో ఏం జరిగిందంటే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ జరిగేది. అంటే ఆ ఊళ్ళో దందా నడిపే వాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్స్ని కూడా లేకుండా చేసి బూత్ క్యాప్చరింగ్ చేసి బ్యాలెట్ పేపర్స్ అన్నీ గుద్దేసుకొని ఆ డబ్బాలో వేసేసుకునేవాళ్ళు. ఇది సర్వసాధారణంగా చాలా ప్రాంతాల్లో 1970లలో 80లలో జరిగేది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత అవి పూర్తిగా పోయాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. ఎవరైనా వచ్చేసి అలాంటి దందా చేయాలి, వరుసగా ఓట్లు వేసుకోవాలంటే అయ్యే పని కాదు. పోలింగ్ ఆఫీసర్ ప్రతి ఓట్కి కూడా అక్కడ కంట్రోల్ యూనిట్ ద్వారా పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి బూత్ క్యాప్చరింగ్ జరిగే అవకాశం లేదు. పేపర్ బ్యాలెట్కి వెళ్ళండి, మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద నమ్మకం లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి పిటిషన్లు వెళ్ళాయి. 2వది ఏంటంటే ఇక్కడ వీవీప్యాట్ స్లిప్ ఏదైతే ఉంటుందో మనం ఈ అద్దంలో నుంచి మాత్రమే చూస్తాం. అద్దంలో నుంచి చూస్తే పలానా గుర్తు, పలానా మనిషి, పలానా ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో అది మనకి కనపడుతుంది. మనం ఫిజికల్గా దాన్ని టచ్ చేయలేం. ఆ తర్వాత అది ఆ డబ్బాలో పడిపోతుంది. వీళ్ళు సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారంటే ఆ స్లిప్పుని నన్ను చూసుకోనివ్వండి, నేను దాన్ని చేతి వేళ్లతో చూసుకుంటాను, చూసుకున్న తర్వాత మళ్ళీ నేనే డబ్బాలో వేస్తాను. ఇది 2వ కంటెన్షన్. 3వది ఏంటంటే 100% వెరిఫికేషన్ చేయించండి. అంటే వీవీప్యాట్ స్లిప్స్ తోటి 100% క్రాస్ చెక్ చేయించండి. ఈ 3 విషయాలు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. అంటే ఈ 3టికి సంబంధించి పిటిషన్స్ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? మొదటిది, ఇక్కడ పేపర్ బ్యాలెట్స్కి రివర్ట్ అవ్వటానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి అన్న వాటికి ఆధారాలు లేవు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ట్యాంపర్ చేయటం కుదరదు. అలాగే పేపర్ బ్యాలెట్కి వెళితే మళ్ళీ పాత రోజుల్లో ఉన్న సమస్యలు ఏమిటి, బూత్ క్యాప్చరింగ్ లాంటివి, దందాలు లాంటివి అవన్నీ ముందుకు వస్తాయి. అందుకని అది వైజ్ స్టెప్ కాదు. అందుకని మేము ఒప్పుకోవటం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. అది మొదటిది. తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే, మేము ఆ స్లిప్పుని చూసుకున్న తర్వాత మేమే డబ్బాలో వేస్తాం. దీనికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. మీకు అవసరం లేదు, అప్పుడు మీరు వేస్తారని గ్యారంటీ ఏంటి? అందుకని అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని చెప్పి ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, మీకు ఈ వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడానికి చాలా టైం పడుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎందుకంటే ఆ స్లిప్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా ఒకదానికొకటి తీసేసి కౌంట్ చేయాలి. ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ వేలో, అంటే ఏదైనా ఒక మెషిన్ తయారు చేయొచ్చేమో చూడండి. వీవీప్యాట్ మెషిన్ స్లిప్స్ని ఈ కౌంట్ చేయడానికి అదొక సజెషన్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ స్లిప్ని మన చేతికి ఇవ్వటానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. మూడోది ఏంటంటే 100% కౌంట్ చేయాలి అన్న దానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు 5 ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి 5 బూతులకు సంబంధించి మాత్రమే క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీరు అనవసరంగా ఒక ఇన్స్టిట్యూషన్ని డౌట్ చేస్తున్నారు. అలాంటిది మంచిది కాదు. అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఈ పిటిషనర్స్ ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో వాళ్ళకి సంబంధించినటువంటి 3 కూడా త్రోసిపుచ్చింది. తర్వాత 2 సేఫ్ గార్డ్స్ చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీవీప్యాట్ మెషిన్స్ మ్యాండటరీ చేయడం కావచ్చు, అలాగే 5 ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి 5 బూత్స్లో క్రాస్ చెకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా వచ్చినటువంటివే అన్నమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి సేఫ్ గార్డ్ ఏంటంటే, సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ముఖ్యమైనవి అని చెప్పాను మీకు. సింబల్ లోడింగ్ చేయడానికి ఆ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు 45 రోజుల పాటు ఉంచండి. అంటే ఈవీఎంస్ అంటే బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్, అలాగే సింబల్ లోడింగ్ యూనిట్స్, అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించినటువంటి ఈ 3 యూనిట్స్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ అండ్ కంట్రోల్ యూనిట్, అంటే మొత్తం ఈ సిస్టంలో 4 ఉంటాయి. 4 ఏమిటి? ఈవీఎంస్కి సంబంధించేమో బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్, అలాగే ఈ సింబల్స్ని లోడ్ చేయడానికి సింబల్ లోడింగ్ యూనిట్. వీటన్నిటినీ కూడా 45 రోజుల పాటు సీల్డ్ కవర్లో ఉంచండి. అర్థమైంది కదా? అంటే వీటిని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 45 రోజుల పాటు వీటిని సీల్డ్ కవర్లో ఉంచండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ 45 రోజులు ఎందుకు చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలక్షన్ పిటిషన్స్కి సంబంధించి, అంటే ఎవరికైనా సరే లోక్సభ అలాగే అసెంబ్లీకి సంబంధించి ఓడిపోయినటువంటి అభ్యర్థులకి ఏదైనా సరే కంప్లైంట్ ఉంటే హైకోర్టుని 45 రోజుల లోపల అప్రోచ్ అవ్వచ్చు. వీటిని ఎలక్షన్ పిటిషన్స్ అంటాం. ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ చేయడానికి 45 రోజుల టైం ఉందన్నమాట. సో ఈ 45 రోజుల పాటు వీటిని మీరు కస్టడీలో ఉంచండి, సీల్ చేసి ఉంచండి. తర్వాత రెండోది ఏంటంటే, లూజింగ్ క్యాండిడేట్ సెకండ్ ప్లేస్లో ఉన్న, థర్డ్ ప్లేస్లో ఉన్న ఆయన 5% ఈవీఎంస్, అంటే మొత్తం ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో అందులో 5% ఇన్స్పెక్షన్ అడగచ్చు. ఆయనకు డౌట్ ఉంది, ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా అని చెప్పి. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం లూజింగ్ క్యాండిడేట్ 7 రోజుల లోపల ఈ 5% ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బరెంట్ మెమొరీ అంటాం, దాన్ని మార్చలేమన్నమాట. అది ఏమైనా సరే ట్యాంపరింగ్ జరిగిందా అనేటువంటి దాని మీద వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు వాటిని చెక్ చేయాలి అని 7 రోజుల లోపల అడగాలి. అప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి వాటిని చెక్ చేస్తారు, ఏవైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని చెప్పి. అర్థమైంది కదా? సో ఈ 2 సేఫ్ గార్డ్స్ ఇచ్చిందనమాట. అంటే ఇంకా ఈ ప్రాసెస్ని స్ట్రెంగ్తన్ చేయటం కోసం
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సేఫ్ గార్డ్స్ ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కావచ్చు, అలాగే సింబల్ లోడింగ్ యూనిట్స్ కావచ్చు, వాటన్నిటిని 45 రోజుల పాటు సీల్డ్ రూమ్లో పెట్టండి. వాటిని డిస్టర్బ్ చేయొద్దు. మే 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. రెండోది ఏంటంటే ఇక్కడ లూజింగ్ క్యాండిడేట్ సెకండ్ పొజిషన్లో ఉన్న, థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు 7 రోజుల లోపల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించి 5% వరకు వాళ్ళు ఎగ్జామిన్ చేయమని అడగచ్చు. ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవటానికి, అనుమానాలుంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి అడగచ్చు అనమాట. సో ఈ 2 సేఫ్ గార్డ్స్ పెట్టడం జరిగిందనమాట. అంటే 3 విషయాలు సుప్రీంకోర్టుకి వెళ్తే 3టిని తోసిపుచ్చింది. అలాగే 2 అడిషనల్ సేఫ్ గార్డ్స్ పెట్టడం జరిగింది. ఒకటేమో ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్, అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించినటువంటి 45 days సీల్డ్ రూమ్లో ఉంచడం. రెండోది ఏంటంటే 7 రోజుల లోపల లూజింగ్ క్యాండిడేట్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి లూజింగ్ క్యాండిడేట్స్ దాన్ని చెక్ చేయాలని అడగచ్చు. అప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏదైనా సరే ఈ బరెంట్ మెమొరీకి సంబంధించినటువంటి ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెక్ చేస్తారనమాట. అర్థమైంది కదా? ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ స్టార్ క్యాంపెయినర్స్కి వెళ్తాం. మీకు పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ని నామినేట్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పేర్లు ఇన్ఫామ్ చేయాలి. ఎక్కడ రాసింది ఇది? ఇది ఎక్కడుందంటే ఆర్పిఏ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 77 ఏం చెప్తుందంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై లీడర్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సెక్షన్ 77లో ఆర్పీ యాక్ట్లో మెన్షన్ చేయబడలేదు. అక్కడ ఏముందంటే లీడర్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ అని ఉంది. వీళ్ళని మనం స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాం. అంటే పొలిటికల్ పార్టీ కొంతమందిని నామినేట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు దేశమంతా తిరిగి ప్రచారం చేయొచ్చు. అలాగే ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం ఏంటంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉందో వాళ్ళు 40 స్టార్ క్యాంపెయినర్స్ని నామినేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. తర్వాత రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అవుతాయి కదా, అందులో కొన్నిటికి ఇక్కడ రికగ్నిషన్ ఉంటుంది. స్టేట్ పార్టీగా, నేషనల్ పార్టీగా కొన్ని నిబంధనల ప్రకారం. ఏదైతే రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉందో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా రిజిస్టర్ అవుతాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి. వాటిల్లో కొన్నిటికి రికగ్నిషన్ వస్తుంది, స్టేట్ పార్టీ అని చెప్పి, నేషనల్ పార్టీ అని చెప్పి. వేటికైతే స్టేట్ పార్టీ, నేషనల్ పార్టీ రికగ్నిషన్ ఉందో వాళ్ళు 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ని నామినేట్ చేసుకోవచ్చు. పేర్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మ్యాక్సిమం 20 అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, లోక్సభకి సంబంధించినంత వరకు చూస్తే పెద్ద స్టేట్స్లో 95 లక్షలు ఆ క్యాండిడేట్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ ఎక్స్పెండిచర్ లిమిట్ 95 లక్షలు. కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది వేరే విషయం. అఫీషియల్గా లోక్సభ ఎలక్షన్కి కాంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్ పెద్ద స్టేట్స్ అయితే 95 లక్షలు దాటకూడదు, చిన్న స్టేట్స్ అయితే 75 లక్షలు దాటకూడదు. తర్వాత ఈ 95 లక్షలు 75 లక్షల లిమిట్ ఏదైతే ఉందో స్టార్ క్యాంపెయినర్స్ చేసేటువంటి ప్రచారం ఎక్స్పెండిచర్ దీంట్లోకి రాదు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్లోకి రాదు, అది పొలిటికల్ పార్టీ ఎక్స్పెండిచర్లోకి వెళుతుంది. పొలిటికల్ పార్టీ ఎక్స్పెండిచర్కి లిమిట్స్ లేవు కదా, మీ అందరికీ తెలుసు. అది పెద్ద అడ్వాంటేజ్ అనమాట స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించి. అయితే వాళ్ళు జనరల్గా క్యాంపెయిన్ చేస్తేనే అది వర్తిస్తుంది. జనరల్గా క్యాంపెయిన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక క్యాండిడేట్ పక్కన నిలబడి ఈ క్యాండిడేట్కి ఓటు వేయండి అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని అపోర్షన్ చేస్తారు. క్యాండిడేట్కి కొంత, స్టార్ క్యాంపెయినర్కి కొంత.
ఒకవేళ జనరల్గా వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తేనే ఆ ఎక్స్పెండిచర్ క్యాండిడేట్కి వర్తించదు. క్యాండిడేట్కి వర్తిస్తే ఏముంది చెప్పండి, వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారు, హోటల్స్లో ఉంటారు, ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా క్యాండిడేట్కి వేస్తే ఈ 95 లక్షలు 75 లక్షలు ఊరికే అయిపోతుంది. నార్మల్గా వాళ్ళ ఎక్స్పెండిచర్ని పొలిటికల్ పార్టీ తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు ఒక క్యాండిడేట్కి ప్రచారం చేస్తే మాత్రం అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని అపోర్షన్ చేస్తారనమాట. ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ జనరల్ క్యాంపెయినింగ్ ఫాలో అయితేనే ఈ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్లోకి అది రాదు. జనరల్ క్యాంపెయినింగ్ని ఫాలో అవ్వకుండా క్యాండిడేట్కి క్యాంపెయినింగ్ చేస్తే అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని అపోర్షన్మెంట్ చేస్తారనమాట. ఇక చివరి ప్రశ్న, ఎలక్షన్ కమిషన్ స్టార్ క్యాంపెయినర్స్ని రిమూవ్ చేయగలదా? వాళ్ళని అపాయింట్ చేయడానికి పొలిటికల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. 40 మంది కావచ్చు, 20 మంది కావచ్చు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కమ్యూనికేట్ చేస్తుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు హేట్ స్పీచ్ చేశారనుకుందాం, వాళ్ళు డెకోరం పాటించలేదు అనుకుందాం, అప్పుడు స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ని రివోక్ చేయగలదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? అలాంటి అటెంప్ట్స్ 2-3 సార్లు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పవర్ లేదు అని చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్లో స్టార్ క్యాంపెయినర్ని రివోక్ చేసేటువంటి పవర్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి స్టార్ క్యాంపెయినర్స్ని రివోక్ చేసేటువంటి పవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు అని మనం చెప్పచ్చు. సరే, ఈరోజు మాడ్యూల్ ఇంతటితో ముగిద్దాం. శుక్రవారం నాడు మిస్లేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.